ఎలా అనిపించింది అది? ఎందుకంటే ఒక్కసారిగా వేరే లెవెల్ అది. అవునవునవును. అది స్మార్ట్ జోడీ మాకు లైఫ్ టైమ్ మెమరీస్ ఇచ్చింది. మా పెళ్ళి ఎంత ఇంపార్టెంట్, ఎంత మేము తలుచుకొని ఎంజాయ్ చేస్తామో, ఈ స్మార్ట్ జోడీ ఎపిసోడ్స్ కూడా అంతే నాకు. హ్మ్. ఎవ్రీ ఎపిసోడ్ ఎంజాయ్ చేసాం. ఎవ్రీ ఎపిసోడ్ ఇంకొక గ్రేట్ థింగ్ ఏందంటే ఈ స్మార్ట్ జోడీలో, హ్మ్. ఈ స్మార్ట్ జోడీ కన్నా ముందు, ఈ స్మార్ట్ జోడీ కన్నా తర్వాత హ్మ్. నేను, అభయ్ అంత టైం పక్క పక్కన ఫోన్‌లు లేకుండా కూర్చున్నది లేదు. ఈ హ్మ్. స్మార్ట్ జోడీ సెట్స్‌లలో హ్మ్. మార్నింగ్ 7కి షూట్ లొకేషన్‌కెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ 7 అయ్యేది. 3 ఓహ్! ఎపిసోడ్స్, 2 ఎపిసోడ్స్. నాకది హెక్టిక్ స్కెడ్యూల్. హ్మ్. ఒక గుడ్ థింగ్ ఏంటి అనంటే, అయాంతిక పుట్టిన తర్వాత మా ఇద్దరికి అంత టైం ఎప్పుడు లేదు. హ్మ్. హ్మ్. ఎప్పుడు అయాంతికతోనే. హ్మ్. అప్పుడే ఈ హ్మ్. స్మార్ట్ జోడీ అప్పుడే మాకేమైపోయింది అనంటే, హ్మ్. కొంచెం టైమ్ ఫోన్ లేకుండా. సెట్స్‌లో ఓంకార్ అన్న ఫోన్ అలౌ చేయడు. హ్మ్. తిట్టుకున్నా మేమే, కొట్టుకున్నా మేమే, కలిసి తిన్నాం. హ్మ్. వితౌట్ ఫోన్స్, వితౌట్ ఎనీథింగ్. అదే చెప్తున్నాను గదా! ఇద్దరమే ఉండి మాట్లాడుకొని అక్కడే కొట్టుకున్నాం. అక్కడే కాన్వర్సేషన్స్, అక్కడే అన్నీ. సో, ఈ స్మార్ట్ జోడీ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్. హ్మ్. అయితే ఈ స్మార్ట్ జోడీకి ఎందుకెళ్ళాల్సొచ్చిందో హ్మ్. చెప్తా. హ్మ్.